ఒక ఫేమ్ ఉన్న యాంకర్ ఒక మంచి పేరున్న వ్యక్తి పైన మర్డర్ అటెంప్ట్ జరగబోతుంది అని చెప్పి మీడియా ముఖంగా చెప్తే ఎవరైతే మర్డర్ చేస్తున్నారు అనే వాళ్ళొచ్చి ఈయన మీద కేసు పెట్టారు. ఇది డిఫమేషన్ కేసు కిందే వస్తుందా? దీన్ని డిఫమేషన్ కేసు కింద తీసుకోవచ్చా? ఆ పర్సన్స్ ఆ పార్టీల గురించి నేను మాట్లాడను. నేను ఇన్సిడెంట్ మాత్రమే మాట్లాడుతున్నాను. ఓకే. అతను మర్డర్ చేస్తున్నాడు అని వీళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందా? ఈమెకేమైనా కాల్‌లో చెప్పారా? ఈమె దగ్గర ఎవిడెన్సెస్ ఏమైనా ఉన్నాయా? దెన్ ఎలా ఎలిగేషన్ వేస్తారండి మీడియా ముఖంగా? ఇప్పుడు సో అండ్ సో పర్సన్ వెళ్ళి మర్డర్ చేయబోతున్నాడని మనం మీడియాలో చెప్పగలమా? అతను ఎంత డిఫేమ్ అవుతాడు? ఎంతమంది ఆ మీడియాలో ఒక యాంకర్ చెప్తూ ఉంటే ఎంతమంది ఆ వీడియోస్ని చూస్తూ ఉంటారు? ఇన్సిడెంట్ ఏమైనా జరిగిందా? మీ దగ్గర ఎవిడెన్స్లు ఏమైనా ఉన్నాయా? సో మీడియా ఈజ్ డిఫరెంట్ అండ్ డిఫరెంట్ రోల్ ఉండాలి. ఒక ఇన్ఫర్మేషన్ని వెరిఫై చేసుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంటుంది. ప్రతి యాంకర్ రెస్పాన్సిబిలిటీ అది. మన దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదా అని చెక్ చేసుకోవాలి. అందుకే డిజిటల్ మీడియా కోడ్ ఆఫ్ ఎథిక్స్ అని మనకి మినిస్ట్రీ ఆఫ్ బ్రాడ్కాస్టింగ్ వాళ్ళు డైరెక్టివ్స్ ఇచ్చారు ఆల్రెడీ. ఓకే. ఆ గైడ్ లైన్స్ ఫాలో అవ్వాల్సిందే.